బద్వేలు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి మన తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల నుంచి ఓడిపోవడం జరుగుతా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాకు అధిష్టానం ఈ బాధ్యతలు నాకు అధిష్టానం బాధ్యత ఇచ్చింది కాబట్టి నేను వారి సూచనలను తప్పకుండా పాటించుతూ ఈ బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను తెలుగుదేశం పార్టీని ముందుండి కష్టపడి తెలుగుదేశం పార్టీకి పూర్వవయం తీసుకొచ్చేదానికి నా శాయశక్తుల కృషి చేస్తానని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ బద్వేలుకు ఒకప్పుడు కంచుకోటలాగా ఉండింది కడప జిల్లాలో. అలాగే ఇప్పుడు దాదాపు 2004 నుంచి అంటే 2004 నుంచి మాకు 2004 నుంచి మేము గెలిచింది లేదు. అంటే 2024 వరకు కూడా దాదాపు 5 పర్యాయాలు ఓడిపోవడం జరిగింది. దాని వలన మా తెలుగుదేశం పార్టీ నాకు గౌరవించి నా మీద నమ్మకంతో పెట్టిన ఈ యొక్క బాధ్యతను నేను తప్పకుండా వారు చెప్పిన శిరసా వహిస్తూ నేను తప్పకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, కుటుంబ సభ్యులను, తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఓటర్ అభిమానులను అందరినీ కలుపుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. అలాగే నాకు పార్టీలకు అతీతంగా నేను కూడా అందరి దగ్గరకు వెళ్ళి మా యొక్క బద్వేలు నియోజకవర్గంలో ప్రతి మూలకు ప్రతి చిన్న గ్రామాలకు ప్రతి వార్డులో అన్నీ తిరుగుతూ నేను పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క స్నేహితుడిని, ప్రతి ఒక్క పార్టీలోని ప్రతి నాయకుడిని అందరినీ కలుస్తూ నేను పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నేను పార్టీని అధిష్టానం నా మీద ఉంచిన ఈ బరువు బాధ్యతలను కూడా నేను తప్పకుండా స్వీకరించి పార్టీకి పూర్వవైపు తీసుకురావాలని నేను నా యొక్క శక్తిని అంతటిని ఉపయోగించి ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి కూడా నేను కష్టపడి ఈ యొక్క పార్టీకి ఒక విధేయుడిగా పనిచేస్తానని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ పార్టీ నేను తీసుకున్న టైంలో ఇది వైసీపీ గవర్నమెంట్కి దాదాపు 20,000 ఓట్ల మెజార్టీతో మనం ఓడిపోయేది జరిగింది. అది అంత ఆషామాషి కాదు. నేను ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి, ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి ఒక్క మా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. వారి దగ్గరికి కూడా వెళ్ళి నేను ప్రతి ఒక్క నాయకుడిని నేను కలుస్తాను. తప్పకుండా నా యొక్క అభిష్టం నాకు బలంగా నా సంకల్పం ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా నాకు సహకరిస్తారు. నేను తప్పకుండా కూడా విజయపదంలో బద్వేలుని పూర్వవైభవం అంటే తెలుగుదేశం పార్టీకి వీరారెడ్డి గారి టైంలో ఎలా ఉన్నదో అలాంటి వైభవాన్ని మళ్ళా తీసుకొచ్చి మరలా మా చంద్రబాబు నాయుడు గారి, మా లోకేష్ బాబు గారికి ఈ లోకల్ ఎలక్షన్లను పోరాడి వారికి గిఫ్ట్గా ఇవ్వాలని నేను పెద్ద సంకల్పం పెట్టుకున్నాను. నా యొక్క తెలుగుదేశం కార్యకర్తలు, నా యొక్క లీడర్లు, మా యొక్క పార్టీ స్ట్రక్చర్లో ఉన్న ప్రతి నాయకుడిని కలుస్తాము. అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్ళి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని నేను బలంగా కోరుకుంటున్నాను. అలాగే ఇది ఒక తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తే అధినాయకుడు అనే పార్టీ మా సిద్ధాంతం ఉంది. అలాంటి ప్రతి ఒక్క కార్యకర్తగా నేను ఒక కార్యకర్తగా ప్రయత్నించి ఆ కార్యకర్తల్లో నేను ఒక నాయకుడిగానే నేను కూడా వాళ్ళందరితో కలిసి తిరిగి నేను ఒక కార్యకర్తగా పనిచేసి మేమందరము నాయకులము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మాకు చిన్న కార్యకర్తను కూడా పోలిట్ బ్యూరో మెంబర్ చేసిన ఘనత మా పార్టీకి ఉంది. అలాంటి పార్టీలో చిన్న కార్యకర్త అయినా ఒకటే లీడరు. నేను కూడా ఒక కార్యకర్తలాగా భావించి నా యొక్క స్నేహితులు, నా యొక్క తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరిని కూడా కలుపుకొని నేను తప్పకుండా కూడా మా తెలుగుదేశం పార్టీ విజయానికి నా శాయశక్తుల కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ అంటేనే మనకు బద్వేలు అంటేనే తెలుగుదేశం అంటే బద్వేలు. అప్పుడు బద్వేలులో వీరారెడ్డి గారు ఒక బ్రహ్మాండంగా చేశారు. అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందులు జరిగాయి. మేము మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి నాకు మా పార్టీ అవకాశం ఇచ్చింది. నేను శాయశక్తుల కృషి చేసి మా అందరిని 10 మెట్లైనా నేను తగ్గి ప్రతి ఇంటికి, ప్రతి అన్నకు, ప్రతి పెళ్లికి, ప్రతి అక్కకు అందరికీ పోయి నేను కూడా ఒక బిజినెస్ నుంచి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా పార్టీ యొక్క
వచ్చే సంక్షేమ పథకాలు గానీ, అలాగే అభివృద్ధి పనులు గానీ ఎన్నో చేస్తా ఉన్నారు. అన్నిటిని కూడా వాళ్ళకి విశదీకరించి చెప్పి, వారి యొక్క మన్ననలు పొంది, వారి యొక్క మనసులను గెలుచుకొని, నేను అందరితో కలిసి మా పార్టీని చేసేదానికి ప్రయత్నిస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే. నాకు తెలుగుదేశం పార్టీ వీరారెడ్డి గారన్నా, వాళ్ళ వాళ్ళ కుమార్తె విజయమ్మ గారన్నా, రితీష్ రెడ్డి గారన్నా, వాళ్ళందరూ కూడా నాకు ఎటువంటి పరిస్థితుల్లో మేమంతా ఒకటే. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. నేను కూడా వాళ్ళ అధినాయకత్వంలో నుంచే నేను తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాకు నిర్ణయించింది కాబట్టి, అధిష్టానం అభిష్టం మేరకు నన్ను ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. నాకు వాళ్ళంటే ఎలాంటి నాకు వాళ్ళ మీద నాకు అభిప్రాయ భేదం లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళందరూ కలిసి నాకు సహకరిస్తారని నేను తప్పకుండా అనుకుంటాను. వాళ్ళు సహకరిస్తారు కూడా తప్పకుండా. నాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటాను. నాకు ఎలాంటి వారన్నా కూడా 200% నాకు గౌరవం ఉంది. ఆ గౌరవం తగ్గలేదు. ప్రతి నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అందరము తెలుగుదేశం పార్టీ. ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది కాబట్టి నాకు తప్పకుండా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాకు సపోర్ట్ చేస్తారు, బలపరుస్తారని నేను బలంగా నమ్ముతున్నాను.